మరి కమ్యూనిస్టు ఉద్యమం నల్లగొండ జిల్లా మరి బలమైనటువంటి పార్టీ. మరి ఇవాళ మరి ఒక 10 సంవత్సరాల తర్వాత మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఒక ప్రాతినిధ్యం రావడానికి అవకాశం ఏర్పడ్డది. సరే, ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ శాసన మండలికి మరి ఇవ్వడం జరిగింది. దీనికి మన పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా డాక్టర్ నారాయణ గారు, మరి పార్టీ యావత్తు కూడా మరి ఈ శాసన మండలి సభ్యుని కోసం మరి ఆ స్థానం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి మరి డాక్టర్ నారాయణ గారు, మరి అదేవిధంగా మన పార్టీ జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకరెడ్డి గారు మరి యావత్తు కూడా మరి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ శాసన మండలి స్థానాన్ని మన పార్టీ కేటాయించడం జరిగింది. దానిలో తర్వాత మరి రాష్ట్ర పార్టీ కూడా ఏకగ్రీవంగా మరి నన్ను అభ్యర్థిగా శాసనమండలి సభ్యునిగా మరి నిర్ణయం చేయడం జరిగింది. నేను సిపిఐ జాతీయ సమితి నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకత్వానికి మరి అనుకున్న ప్రకారంగా ఎన్నికల ఒప్పందంలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రులు మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను మరి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి నల్లగొండ జిల్లాకు వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా దాన్ని ముఖ్యంగా మరి పీడిత ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, మరి కార్మిక రైతాంగ ఉద్యమాలకు మన పార్టీ శ్రేణులకు, అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి పనిచేస్తాం. సరే, నల్లగొండ జిల్లాలో అనేక మంది గతంలో అనేక మంది మరి ఈ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కామ్రేడ్ రావినారాయణ రెడ్డి, కామ్రేడ్ ధర్మపుక్షం లాంటి వాళ్ళు, ఉజ్జిన్ నారాయణరావు లాంటి వాళ్ళు, మరి గుర్రం యాదగిరెడ్డి, బద్దు చవాన్, మరి ఈ తరంలో పల్లా వెంకరెడ్డి గారు, ఉజ్జిని యాదగిరిరావు లాంటి వాళ్ళు, మరి మల్లు స్వరాజ్యం, మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు యోధులు నల్లగొండ జిల్లాకు నాయకత్వం వహించడం జరిగింది. వారి బాటలో ప్రయాణం చేస్తాం. మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని పూర్వవైభవం తీసుకొస్తేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీన్ని శాసనమండలి సభ్యునిగా నా వంతు పాత్ర నిర్వహిస్తాను. For more videos like this, subscribe Big TV channel.